అందరికీ హాయ్. వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఎక్కువ మంది పేరెంట్స్ మిలిటరీ స్కూల్కి నోటిఫికేషన్ వచ్చింది కదండి, మిలిటరీ స్కూల్లో అడ్మిషన్కి ఫీజు ఎంత ఉంటుంది అని అడుగుతున్నారనమాట. నార్మల్గా మిలిటరీ స్కూల్ ఫీజు డీటెయిల్స్ అనేవి సైనిక్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటాయండి. అయితే మీకు తెలిసిందే కదా, మిలిటరీ స్కూల్లో అడ్మిషన్స్ అన్నీ కూడాను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో పనిచేస్తున్న జేసీఓ ర్యాంక్ కానీ, ఓఆర్ ర్యాంక్ కానీ ఉండే వాళ్ళకి 70% ఇస్తారనమాట. అదే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ యొక్క పిల్లలకి 20% ఇస్తూ, ఇంకా రిమైనింగ్ 10% సివిలియన్స్కి ఇస్తారనమాట. అంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇస్తారు. అంటే ఎవరికైనా, అంటే జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా ఎవరి పిల్లలకైనా ఇస్తారనమాట. ఇది మీకు తెలిసిందే కదా. అయితే దీంట్లో వాళ్ళ కేటగిరీ బట్టి ఫీజెస్ అనేవి ఉంటాయి. ఒకసారి నేను ఆ ఫీజెస్ డీటెయిల్స్ అనేవి మీకు నేను చెప్తాను, చూడండి. జనరల్గా ఓఆర్ ర్యాంక్ ఉండే వాళ్ళకి ఏంటంటే ట్యూషన్ ఫీజు ఇయర్కి 12,000 ఉంటుంది. అలాగే కాషన్ ఫీజు అనేది ఒక 1,200 అనేది ఇయర్కి ఒకసారి ఉంటుంది అన్నమాట. దీంతోపాటు పాకెట్ మనీ అనేది 10,000 అందరికీ కామన్గా ఉంటుంది. అదే జేసీఓ ర్యాంకు ఉండే వాళ్ళకి ఇయర్ ఫీజు, ట్యూషన్ ఫీజు 18,000 అయితే కాషన్ ఫీజు 1,800 అనమాట. అది కాషన్ ఫీజు అంటే ఒక వన్ టైమే 1 ఇయర్కే పే చేస్తారనమాట. అదే ఆఫీసర్ పిల్లలకైతే ఇయర్కి 32,000 రూపీస్ ట్యూషన్ ఫీజు తీసుకుంటే కాషన్ మనీ అనేది 3,800 రూపీస్ అనేది తీసుకుంటారు. అలాగే ఆఫీసర్స్ కాకుండా సివిలియన్స్కి అయితే మాత్రం మనం 51,000 తీసుకుంటారండి. అలాగే కాషన్ ఫీజు అయితే 6,000 అనేది తీసుకుంటారనమాట. ఇది అంతా ఎలా ఉంటుంది. ఇందులో మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ ఉండే ఫీజులో ఏదైతే ట్యూషన్ ఫీజులో 25% రిడక్షన్ అనేది ఉంటుందన్నమాట. కాషన్ ఫీజు అనేది మారదనమాట. మళ్ళీ అందరూ కూడాను పాకెట్ మనీ కింద ఒక 10,000 రూపీస్ డిపాజిట్ చేయాలి. అలాగే ఇందులో స్కాలర్షిప్స్ ఉంటాయండి. వాళ్ళు స్కూల్లో అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు పెట్టే స్కాలర్షిప్లో స్కాలర్షిప్ టెస్ట్లో పాస్ అయితే కొంతమందికి హాఫ్ ఫీజు డిస్కౌంట్ ఉంటుంది, కొంతమందికి ఫుల్ ఫీజు డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట. ఒక రకంగా సైనిక్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే మిలిటరీ స్కూల్లో ఫీజెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట.